వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని రామ్నగర్ అపార్ట్మెంట్లో ఉన్నాం. ఇది అంటే చాలా పాత అపార్ట్మెంట్లలో ఒకటి. పెద్ద ఎత్తున అంటే చాలామంది కూడా అపార్ట్మెంట్లో ఇది చాలా ఇండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ప్రధానమైన ఇష్యూ నిన్నటి రోజున అటు అన్ని మీడియాలలో కూడా వైరల్గా మారింది. ప్రధాన కారణం ఏమిటంటే చాలామంది పెద్దవాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం, దానికి సంబంధించిన ఏదో నేరారోపణ చేయడం మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ మాత్రం ఈ అపార్ట్మెంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ రాజు అని సిఐడి విభాగంలో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక కారు మీద స్క్రాచెస్ అంటే పిల్లలు ఆడుకుంటూ దానిలో ఒక 8 మంది పిల్లలు స్క్రాచెస్ చేస్తారని చెప్పి కోప్పడుతూ ఆ రాజు అనే సిఐడి విభాగంలో పనిచేసే వ్యక్తి ఫిర్యాదుపై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పోలీసులు 8 మంది మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రామ్నగర్ అపార్ట్మెంట్లో 8 మంది పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నిజానికి అందరూ కూడా అంటే ఉదయం లేస్తే క్షణం తీరిక లేకుండా వృత్తికి సంబంధించిన పనుల్లో ఉంటారు. దాదాపు అందరూ కూడా టీచర్లుగా కానీ లేకపోతే లెక్చరర్లుగా కానీ పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో సమయం కేటాయించలేని పరిస్థితులలో కూడా ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న ఇబ్బందులకు గత 2 నెలలుగా సతమవుతున్నారు. అసలు ఈ విషయం ఏం జరిగింది, ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది, వీళ్ళు దాన్ని ఎట్లా రూపుమాపే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకసారి తల్లిదండ్రులని తెలుసుకుందాం. మేడం, మీ పేరు? హైమా అండి. ఏం జరిగింది మీకు? అయితే పిల్లలంతా ఇట్లా డ్యామేజ్ చేసినారని తెలియగానే మేమంతా కూడా కింద కమిటీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం పేరెంట్స్ మీ పిల్లలం అందరం కూడా వెళ్ళి సారీ అని చెప్పడం జరిగింది. సరే, దానికి కాంపెన్సేషన్ కట్టిస్తామని కూడా మేము చెప్పడం జరిగిందండి. తర్వాత మేము మళ్ళీ ఫోన్లో కూడా పర్సనల్గా ఫోన్ కాంటాక్ట్ అయ్యి సారీ చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ఊరుకోను, మీ పిల్లల్ని నాకు అంటే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మీ పిల్లల్ని నేను చాలా టాలరెన్స్ చేస్తాను, ఇట్లా అంటే ఎట్లా అంటే వీసా అట్లాంటివి రాకుండా చేస్తాను, వాళ్ళ ముందు భవిష్యత్తుకి ఇలా చేస్తాను అలా చేస్తానని బెదిరించడం జరిగిందండి. అంతా ఎందుకండి, ఈ చిన్న వాటికే మీరు అట్లాంటి పనులు ఏంటండి అనేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే కానిస్టేబుల్స్ వచ్చారండి, ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్ మీద అనేసనంటే మేము వెళ్ళాము. సిఐని ఒక 2-3 సార్లు కలవడం జరిగింది. సిఐ సార్ ఏమన్నారనంటే ఏది పిట్టి కేసు, మీరు వెళ్ళిపోండి, పర్వాలేదు మేము చూసుకుంటామని అన్నారు. అన్నాక అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము అన్న సంగతి కూడా ఏ పేరెంట్కి కూడా ఇంతవరకు నోటీస్కి రాలేదండి. మాకు తెలిసింది నిన్న తెలియగానే మేము సిపిని కలుద్దామనంటే మాకు టైం ఇవ్వలేదు. ఈరోజు కలుద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ మేము ఆయనను కూడా మళ్ళీ కలవడం జరిగిందండి. కలిస్తే మేము మామూలుగా బయట మాట్లాడితే కార్ డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి 15,000 అవుతుందని చెప్పడం జరిగిందండి. తనేమంటున్నాడంటే నాకు 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, మీరందరు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి, ఇలాంటి మాటలు వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి. నాకు ఇట్లా నచ్చట్లేదు, మీరందరూ నాకు ఏదో ఒకటి చెప్పాలని ఒక రూడ్గా మాట్లాడడం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటి అని అంటే మాకు టైం ఇవ్వండి, మేము అందరం ఎంప్లాయీస్మే, సండే మేము అందరం మీటింగ్ పెట్టుకొని ఇట్లా అమౌంట్ మేము గ్యాదర్ చేసుకొని మేము మీకు ఏదో ఒకటి కాంపెన్సేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగిందండి. లేదు, నాకు గంటలు అయిపోవాలి, నేను కార్ బయట పెడుతున్నాను, మీరేమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదని ఆయన నాతోటే చెప్పాడు, ఫోన్లోనే చెప్పాడు నాతోటి. అట్లా కాదండి, మీ అమ్మాయి కూడా మా అమ్మాయి లాగానే మేము ట్రీట్ చేస్తాం, పిల్లలు కలిసి చేసిన పని కదా అది. పోనీ ఒక్కరు ఏదో మీరు ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళంతా కావాలని కక్షపూరితంగా చేస్తారు. ఆ పాప లేదండి, ఆ పాప ఆ రోజే వాళ్ళ ఊరు వెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే ఈ కార్ అనే ఏదైతే డ్యామేజ్ చేశారో పిల్లలు వాంటెడ్గా చేయలేదు. ఏదో పిల్లలకి నేను ఒక అబ్బాయిని అడిగా, ఎందుకురా అట్లా మీరు గీతలు గీశారు అని అంటే ఆ టైంలో మాకు చాక్ పీసులు దొరకలేదు అని చెప్పారండి. అంటే తెలియని తనంలో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా పెద్ద మనసుతోటి, ఒక పేరెంట్గా తను కూడా ఉన్నాడు కదా, పేరెంట్గా పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ చేయాలి. మేము ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్కి, వాళ్ళ ఇంట్లో ఎల్డర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ సారీ చెప్పడం జరిగిందండి. పేరెంట్స్ అందరం పిల్లల్ని తీసుకొని వెళ్ళాం. పిల్లలు కూడా వాళ్ళ అమ్మాయిని కూడా సారీ చెప్పడం జరిగిందండి. అమ్మాయికి కూడా పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో మీరు ఇట్లా చేయడం కాదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పిల్లలంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు మేము కూడా ఇంట్లో అరే వాళ్ళని అంటున్నాము, మేము బయట ఫేస్ చేస్తున్నాము, మాకు చాలా గిల్టీగా అనిపిస్తుందండి. దీనికి కాంపెన్సేషన్ ఇస్తామన్నాము, సారీ చెప్పాము, అతను ఏం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదండి. మీరు వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచర్, మీ స్కూల్లో రోజు 100 మంది పిల్లలు చాలా కోతి చేష్టలు చేస్తుంటారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటారు కూడా. అప్పుడు అసలు మీరు ఇలాంటి పనిష్మెంట్లో దీనిలో సగం పనిష్మెంట్ అని ఎప్పుడైనా ఇచ్చారా? సార్, ఎందుకనంటే రీసెంట్గానే మా 10th క్లాస్ పిల్లలండి, నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పిల్లలు ఒక రబ్బర్ ప్లాస్టిక్ పాముని తీసుకొచ్చి నా పక్కన పెట్టారండి. నేను పానిక్ అయ్యి ఎగిరి గంతేశాను. అంటే ఇంకొక పిల్లలు నన్ను పట్టుకోపోతే నేను కింద పడిపోయేదాన్ని. అలాంటి సిచ్యువేషన్స్లో పిల్లలంతా ఎగతాళి చేశారు. అంటే వాళ్ళకి
తెలియక అంటే పిల్లల్ని టీచర్ని కూడా మా ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాం, మేము టీచర్ని కూడా ఆట పట్టిద్దామనే ఒక ఇంటెన్షన్ వేరు. నేను అలా అనుకుంటే పిల్లలందరి మీద నేను కేసు ఫైల్ చేయాలి యాక్చువల్గా. అంటే ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు రాజు యాదవ్ అనే అతను నేను పోక్సో చట్టం పెడతాను, మీ పిల్లలందరినీ ఈ చట్టాలు తెలుసు, నాకు ఆ చట్టాలు తెలుసు అనేసి ఇవన్నీ మమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నాడండి. దానికి తోడు మేము మా పిల్లలకి మేము అట్లా చేయొద్దు నాన్న అది ఇది అంటే మేము వాంటెడ్గా చేయలేదమ్మా, పిల్లలు కొంతమంది ఏదో ఇట్లా గీకుతున్నారు, ఆ గీకే క్రమంలో ఇలా అయింది అలా అయిందని మేము డిస్కస్ చేసుకున్నాం తప్ప పెద్దగా స్క్రాచెస్ ఏం పడలేదు అనేసి చెప్పడం జరిగింది. ఇంకొకటండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని చెప్పాము, మిగిలిన అమౌంట్ ఎంత ఉన్నా మేము భరిస్తామన్నామండి. నేను ఇన్సూరెన్స్ జోలికే పోను, మీరే డబ్బులు కట్టాలి, 2 లక్షలు కట్టాలి, 3 లక్షలు కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాను నేను. పోనీ ఒక డ్యామేజ్ అని అంటే కారు అద్దాలు పగిలాయా, పోనీ బాగా చుట్టలు పోయాయా, ఇలాంటివి జస్ట్ స్క్రాచ్ అండి. ఆ స్క్రాచ్కి ఈరోజు మా పేరెంట్స్ని 8 మంది పేరెంట్స్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నాడు అని అంటే, మేము అందరం ఎంప్లాయీస్ అండి, సండే వస్తేనే మేము అంటే కొంత రిలీఫ్ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు దాదాపు గత 2 నెలల నుంచి ప్రతి సండే వస్తే సిఐ పిలుస్తారా, కానిస్టేబుల్ వస్తారా, ఒక సెన్సేషన్ లాగా మేము ఏదో తప్పు చేసాం. మాది 75 ఫ్లాట్స్ అండి, 75లో మినిమం ఒక 60 కార్లన్నా ఉంటాయండి. ఇలాంటివి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎందుకు అనంటే కారు పిల్లలన్నాక క్రికెట్ ఆడడం సహజం, ఆడుకోవడం సహజం, బాల్ తగలడం సహజం. అలాంటప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఒకవేళ అలా డ్యామేజ్ అయినటువంటి ఎవరైతే చేశారో పేరెంట్స్కి సంబంధించిన పిల్లలు, మేము దానికి కాంపెన్సేషన్ కట్టివ్వడం జరుగుతుంది. కానీ ఇతను ఈ మొండి వైఖరితోటి మమ్మల్ని ఏదో సాధిస్తా చేస్తా అనేసి నాకు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అని చాలా మొండి ధోరణితోటి ఉన్నాడండి. అది మాకు అంటే దాన్ని టాలరెన్స్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఇంకొకటి, ఆ కార్ నేమ్ కూడా రాజు యాదవ్ అనే అతని మీద లేదండి, ఇంకా వేరే ఎవరో పేరు మీద ఉంది, వాళ్ళ ఫ్రెండ్ది. అతను అసలు ఇంతవరకు మమ్మల్ని ఎవరిని కలవడం జరగలేదు, అతను రావడం జరగలేదు. ఇతనే ఆ ప్రెషర్ని మొత్తం అంటే ఏంటి మేము మర్డర్లు చేశాము ఇంకా ఏదో అయిపోయింది అన్నట్టుగా చేసి మమ్మల్ని ఇట్లా జూమ్ చేసి చూపిస్తున్నాడు చూడండి. ఇది చాలా మానసిక బాధకు గురవుతున్నాం ప్రతి ఒక్క పేరెంట్స్. మీ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు అనుకుంటున్న మీ ఫీలింగ్స్ చెప్పండి సార్. నా పేరు శ్వేత సార్. చిన్న పిల్లలు ఆడుకుంటారు, ఇంతకుముందు కూడా కారద్దాలు పళ్ళగొట్టారు, కానీ బట్ ఎవరంతా సీరియస్ తీసుకోలేదు. బట్ ఇతను మాత్రం కొంచెం పిల్లల మీద కోపమో పేరెంట్స్ మీద కోపమో కానీ అది చాలా డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నాడు. చిన్న పిల్లలు కదా సార్, వాళ్ళకి ఏం తెలుసు, ఈరోజు చేసి రేపు మర్చిపోతుంటారు వాళ్ళకి కనీసం ఐడియా కూడా లేదు. ఇప్పుడు మేము పేరెంట్స్ సఫర్ అవుతున్నాం, పిల్లలు కూడా అప్పటి నుంచి బయటికి రావట్లేదు, ఆడుకోవట్లేదు. వాళ్ళు అసలు భయంతో ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయిపోయినారు. ఇంత చిన్న ఏజ్లో వాళ్ళ బ్రెయిన్ మీద ఒకలాంటి ముద్ర పడింది, కరోనా టైప్ అయిపోయింది సార్. పిల్లలు కరోనా తర్వాత ఇప్పుడే ఆడుకుంటున్నారు, అందరు కలిసి ఆడుకుంటున్నారు. అలాంటి టైంలో వీళ్ళు వచ్చి 1 year కూడా కాలేదు, వితిన్ 1 yearలోనే ఇలాంటి గొడవలు. మేము ఇక్కడ 12 years నుంచి ఉంటున్నాం, కానీ మా పిల్లలతో కానీ ఇక్కడ ఉన్న అందరు పిల్లలు కలిసి ఉంటారు, మంచిగా ఆడుకుంటారు వాళ్ళు. బట్ ఈ 1 yearలోనే ఇది జరిగింది. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ డిఫరెంట్ యాంగిల్లో చూడడం. మీరు ఓనర్ అండి? ఓనర్ అండి. దాదాపు అందరు కూడా ఓనర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ సంఘటనకు ఇబ్బంది మనం గురి చేస్తున్నాడో రాజు యాదవ్ అనే వ్యక్తి కిరాయిదారుడు. తర్వాత ఆ కారు కూడా మీ పార్కింగ్ లో ప్లేస్ లో పెట్టారు. మరి దీని గురించి మీరు ఏం కంప్లైంట్ చేయలేదా, మీరు ఏం చేయలేదా? ఆ విషయం మాకు ఏది కంప్లైంట్ వరకు వెళ్ళింది. దాని తర్వాత ఫస్ట్ రోజు మాట్లాడుకున్న తర్వాత 2 రోజుల తర్వాత తెలిసింది అది వేరే వాళ్ళ కారు, తను తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాడు అని. అప్పటి వరకు ఎవరికీ తెలియదు, ఆయన ఎవరికి ఇంటిమేట్ చేయలేదు, ఎవరికి ఏం చెప్పలేదు, తను తీసుకొచ్చి పార్క్ చేసుకున్నారు. ఆబ్వియస్గా పిల్లలు ఆడుకుంటారు అపార్ట్మెంట్లో, అందరూ బేసిక్గా అపార్ట్మెంట్స్ చూసుకొని వచ్చేదే, అందరూ పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి వస్తారు. పర్సనల్గా మేమైతే అందుకే షిఫ్ట్ అయినాం ఇక్కడికి. సో వాళ్ళు ఆడుకుంటారు. మేము చాలాసార్లు చెప్పినాం, చిన్న చిన్న డ్యామేజెస్ ఎవరికైనా ఏదైనా తగులుతుందని మేమే ముందుగా ఇంటిమేట్ చేస్తాం పిల్లలకి, మీరు కొంచెం కార్నర్స్కి చూసుకొని ఆడుకోవాలి, ఏదైనా వెహికల్స్ ఉంటాయి, వేరే వాళ్ళు ఎవరైనా వాకింగ్ చేస్తుంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు కూడా ఉంటారు మీతో పాటు, ఎవరికి దెబ్బ తగలకుండా మీరు ఆడుకోవాలని మేమే ముందుగా చెప్పుకుంటాం వాళ్ళకి. అట్లాంటిది అది అట్లా అయిన తర్వాత కూడా ఆ రోజు సాయంత్రం ఆయనను కూర్చోబెట్టి, ఆయనను పిలిపించి కమిటీ వాళ్ళందరూ కూర్చోబెట్టి ఎంత అడిగినా కూడా హీ వాస్ లైక్ ఏదో ఇరిటేషన్ లోపల పెట్టుకొని అదంతా ఇట్లా చూపించినట్టు చూపించారు అన్నాడు. మీరేం చేస్తారు మేడం? నేను టీచరేనండి. సార్ మీరు చెప్పండి, ఒక ఫాదర్గా ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏం జరుగుతుంది?
సార్ చిన్న పిల్లలు సార్ చేసిన సంఘటన. సో పిల్లలందరూ కూడా ఈ జరిగిన దగ్గర నుంచి ఆడుకోవడానికి రావట్లేదు, ఆడుకోవట్లేదు, భయపడుతున్నారు. మా మీద ఏదో పిల్లలు అమ్మో కేసు జరిగింది, పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎవ్రీ డే కూడా పిల్లలు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలు వచ్చాయి. 3 days అయితే పిల్లలు బెడ్సిక్ ఉండి 8 మంది ఫ్యామిలీస్ మేము ఈ ఇష్యూ మీదనే సఫర్ అవుతూ, ఎందుకంటే పోలీసులు వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, అది చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నాము. మేము ఆ రోజే మేము 8 మంది కుటుంబాలు వెళ్ళి మేము ఒక ఎడ్యుకేషన్ అయ్యి ఉండి కూడా వాళ్ళని బతిలాడడం జరిగింది. మీకు ఏమైనా చేపిస్తామని చెప్పినా కూడా తను కర్కశంగా వివరిస్తూ డిపార్ట్మెంటు తరపు నుంచి కూడా మేము వాళ్ళని బతిలాడడం, సిఏ సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. కానీ ఎంతసేపు ఆ సిఐడి బ్రాంచ్ నుంచి వాళ్ళతో ప్రెజర్ పెడుతూ నిన్న కూడా మమ్మల్ని పిలిపించాడండి. ఆయన ఒక రియల్ ఎస్టేట్ చేస్తాను, ఒక 10 మంది దేవనపేట వాళ్ళ ఊరిలో పిలిపించి మమ్మల్ని మేము బతిలాడి మేము ఇస్తాం, కంప్లీట్ చేస్తామని మా ప్రెసిడెంట్ గారు కూడా తీసుకెళ్ళి కాంప్రమైజ్ విషయంలో మాట్లాడినా కూడా తను మమ్మల్ని మళ్ళీ నిన్న కూడా బయటికి వెళ్ళగొట్టాడు. మేము తర్వాత మాట్లాడతామని చెప్తున్నాడు. ఆయన ఏం ఆశించి కూడా ఒక పోలీసు వాళ్ళు రక్షించాల్సిన పిల్లల్ని రక్షించి సమాజంలో జరిగిన విషయంలో సపోర్ట్ చేయాల్సిన పోలీసులే ఇలా వివరిస్తూ కఠినంగా చేస్తూ, ఇంకొకటి సార్ మా పిల్లలకి ఏ స్కూల్లో చదువుతున్నారు అని చెప్పి ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు సార్. దీని మీద సిఏ గారు కానీ ఎవరు కానీ కమిషనర్ గారు కానీ చర్యలు తీసుకొని ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము పేరెంట్స్గా బాధపడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అంటే కేసు ఏ స్థాయికి పోయినా చట్టం న్యాయం ఏం చెప్తుందంటే మాట్లాడుకోమని, కాంప్రమైజ్ కమ్మని. మీరు ఈ స్థాయికి వచ్చి లక్షల రూపాయలు కూడా కడతా అన్నా కూడా ఎందుకు అంగీకరించడం లేదు? దీని వెనుక ఏముంది అనుకుంటున్నారు? సార్ ఆయన ఎక్కువ డిమాండింగ్గా పోతున్నాడు సార్. దానికి ఖర్చు అయింది 15,000కు మేము 30,000 కాంప్రమైజ్ ఇస్తాను కూడా చెప్పాం సార్. అయినా కూడా తను వినకుండా దీన్ని ఎక్కువ తీవ్ర స్థాయిలో తీసుకెళ్తున్నాడు. మేము రోజు మా చిన్న పనులు చేసుకుంటూ మేము పొద్దున్న వెళ్తే పిల్లల్ని స్కూల్కి పంపించే మా బిజీలో మేము ఉంటే మమ్మల్ని పొద్దున్న లేస్తే పోలీసులు పంపించడం, కనిస్టేబుల్ పంపించడం మమ్మల్ని ఇబ్బందికరంగా చేసాం సార్. క్లియర్గా ఒక పోలీసు శాఖపరమైన చర్యలు తీసుకొని మమ్మల్ని దీని నుంచి విమర్శించి మా పిల్లలను రక్షించి మా పేరెంట్స్ని రక్షించాలని, ఇంకోటి దేవనపేట అని చెప్పి వాళ్ళతో కూడా మమ్మల్ని చేస్తున్నారు సార్. దీని మీద మీరు కూడా తీసుకొని మాకు రక్షణ, మా పిల్లలకు రక్షణ కల్పించాలని సుమన్ టీవీ ద్వారా మేము కోరుకోవడం జరుగుతుంది సార్.